ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే రంగు పడుద్ది. ఎవరు చూడట్లేదేమో అనుకుంటున్నారేమో కాదు. ఒక్కసారి మెయిల్ ఓపెన్ చేయండి, ఈ చలాన్స్ ఎన్ని కనిపిస్తాయో. అయితే జరిమానా ప్రక్రియ సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతోంది, కానీ ఆ చలాన్ల కలెక్షన్స్ మాత్రం పరమ డల్. పెండింగ్ లో ఉన్న ఈ చలాన్ల విలువ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. బకాయిల్లో యూపీ టాప్ ప్లేస్ లో ఉంది. అదే బాటలో ఏపీ లెక్కేంటో కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. అతివేగం ప్రమాదకరం, ప్రాణాంతకం. నిత్యం రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. తాగి నడిపితే చావు తప్పదని తెలిసినా సరే నిర్లక్ష్యంగా మద్యం మైకంలో రోడ్డెక్కుతున్నారు. యాక్సిడెంట్లు చేస్తూ అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఓవైపు అలా ప్రమాదాలు పెరుగుతున్నాయి, మరోవైపు రోడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ఈ చలాన్లు పేరుకుపోతున్నాయి. ఓవైపు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు రాస్తూనే ఉన్నారు, మరోవైపు పెండింగ్ బకాయిల రాశి అంతకంతకు పెరుగుతూ పోతోంది. దేశవ్యాప్తంగా పేరుకుపోయిన ట్రాఫిక్ చలాన్ల విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల వేల కోట్లు. రోడ్లపై ఓవర్ స్పీడ్ గా వెళ్లినా, హెల్మెట్ పెట్టకపోయినా, సీట్ బెల్ట్ లేకపోయినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, సిగ్నల్ జంప్ చేసినా గతంలో చలాన్లు తెగేవి. ఆన్ ది స్పాట్ గా ముక్కుపిండి జరిమానాలు వసూలు చేసేవాళ్లు. మరిప్పుడు చేతిలో టెక్నాలజీ ఉందిగా, ఫోటో క్లిక్ మనిపించి ఈ చలాన్లు ఈమెయిల్ చేస్తున్నారు. జరిమానా కట్టమని ఇంటికి నోటీస్ పంపుతున్నారు. ఈ చలాన్ల ప్రక్రియ ఫాస్ట్ గానే దూసుకెళ్తోంది, కానీ ఫైన్ల కలెక్షన్ మాత్రం మందకోడిగా సాగుతోంది. పెండింగ్ చలాన్లలో యూపీ టాప్ లో ఉంది. జాబితాలో ఏపీ లెక్క కూడా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 3 ఏళ్లలో మొత్తం పెండింగ్ జరిమానాల విలువ 19,419 కోట్లు. మొత్తంగా విధించిన ఫైన్ల విలువ ఏకంగా 30,000 కోట్లు. వాటిలో ఇప్పటికీ కట్టింది 11,613 కోట్లు మాత్రమే. ఈ చలాన్లపై వైసీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్ర రవాణా శాఖ సమాధానమిస్తూ ఈ వివరాలను వెల్లడించింది. 2022 ఏడాదికి పెండింగ్ లో ఉన్న ఈ చలాన్ల విలువ 3,668 కోట్లు. 2023లో పెండింగ్ ఈ చలాన్ల విలువ 6,654 కోట్లు. ఇక 2024లో చెల్లించని ఈ చలాన్ల విలువ ఏకంగా 9,097 కోట్లు. ఏపీ విషయానికి వస్తే 2022, 2023, 2024లో మొత్తం 58,88,288 ట్రాఫిక్ చలాన్లు వేశారు. ఇప్పటికీ వసూలు చేసిన మొత్తం జరిమానా 108 కోట్లుంది. ఇంకా వసూలు కావాల్సిన మొత్తం 188,31 లక్షలు. మొత్తంగా చూస్తే చలాన్లు కోట్లలో, వసూలు కావాల్సిన మొత్తం వేల కోట్లలో అన్నట్టుగా ఉంది పరిస్థితి. పెండింగ్ చలాన్ల లెక్కతో పాటు రోడ్ సేఫ్టీకి కేంద్రం తీసుకుంటున్న చర్యలు కూడా వివరించారు మంత్రి గడ్కరీ. గడువులోపు చలాన్లు చెల్లించాల్సిందే అన్నారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. ఒక వెహికల్ పై 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం సహా వెహికల్ను సీజ్ చేసేలా రూల్స్ రాటుదేలబోతున్నాయి. డిస్కౌంట్ల సంగతేమో కానీ పెండింగ్ చలాన్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రంగు పడ్డం మాత్రం ఖాయం.